హలో ఎవ్రీవన్. వెల్కమ్. వెల్కమ్ బ్యాక్ టు ఆర్ యూట్యూబ్ ప్లాట్‌ఫామ్ డైలీ కరెంట్ అఫైర్స్ సెషన్. ఇదే మొదటిసారిగా మీరు నా వీడియో చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటెంట్ నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ ఇవ్వండి. అండ్ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్న మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియో షేర్ చేయండి. ఓకేనా? లెట్స్ లుక్ ఇంటు అవర్ ఫస్ట్ టాపిక్. మన ఫస్ట్ టాపిక్ చూడండి. ఆపరేషన్ బోల్డ్ కురుక్షేత్ర 2025. సో ఈసారి మనం వచ్చింది ఏ ఎక్సైజ్‌తో? ఆపరేషన్ బోల్డ్ కురుక్షేత్ర. ఈ బోల్డ్ కురుక్షేత్ర అనేది మన ఇండియా అండ్ సింగపూర్ ఈ రెండింటి మధ్య జరిగిన ఒక బైలేటరల్ ఒక జాయింట్ మిలిటరీ ఎక్సైజ్. అర్థమవుతుందా? సో ఇది దేనికి సంబంధించింది? ఏ ఆర్మీకో నేవీకో కాదండి. సో దిస్ ఇస్ రిలేట్స్ టు వాట్? ఇది జాయింట్ మిలిటరీ ఎక్సైజ్. మరి దేని గురించి అంటే ఇది సైబర్ నేరాల గురించి కానీ ఆర్మీలో మెకనైజ్డ్ ఆర్మీ ఎలా డెవలప్ అవుతుంది అని తెలుసుకోవడానికి కానీ దీన్ని చేస్తాం. ఇక కట్ చేస్తే ఇది మనకి ఎప్పటి నుంచి 2005 నుంచి జరుగుతుంది. ఈసారి జరిగింది ఇది 14వ ఎడిషన్. అర్థమవుతుందా? ఈసారి జరిగింది 14వ ఎడిషన్. వెరీ రీసెంట్‌గా చూడండి. వెరీ రీసెంట్‌గా మనం కొన్ని డేస్ ముందు మనం డిస్కస్ చేయడం జరిగింది. దేని గురించి? సింబెక్స్ అని. సింగపూర్, ఇండియా, మ్యారిటైమ్, బైలేటరల్, ఎక్సైజ్ అని మనం వెరీ రీసెంట్‌గా చూసాం కదా! సో నా వీడియో ఫాలో అవుతున్న మీ అందరిని అడుగుతున్న ఒకే క్వశ్చన్. ఈ సింబెక్స్ ఈ సంవత్సరం జరిగింది. అది ఎన్నో ఎడిషన్? ఇది మిమ్మల్ని అడుగుతున్నా. సో తప్పకుండా ఆన్సర్ చేయండి. ఎందుకంటే గత కొన్ని రోజుల ముందే మనం ఈ ఎక్సైజ్ గురించి మాట్లాడుకుందాం. సో ఈరోజు ఏమొచ్చింది? బోల్డ్ కురుక్షేత్రం వచ్చింది. సో ఆ టాపిక్‌కి, ఈ టాపిక్‌కి ఇంటర్లింక్ చేసుకోవాల్సిన బాధ్యత మాత్రం మీది. ఓకేనా? యెస్. సో నెక్స్ట్ దీన్ని కొంచెం డీటెయిల్ చూసుకుంటే, సో ఇది మనకి ఎప్పుడు? సింగపూర్ మధ్య జరిగింది. ఎక్కడ? భారత్‌లో చూసుకుంటే ఇది జోధ్‌పూర్‌లో దీన్ని కండక్ట్ చేయడం జరిగింది అంట. సో ఇక్కడ చూసుకుంటే అక్కడ 4th సింగపూర్ ఆర్మ్డ్ బ్రిగేడ్ యొక్క 42వ రెజిమెంట్‌ని దీంట్లో ఇన్వాల్వ్ చేయడం జరిగింది. సో ఇది చూసుకుంటే టేబుల్ టాప్ ఎక్సైజ్ అని దీన్ని పిలుస్తారు. టేబుల్ టాప్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ రిలేటెడ్ టు సైబర్ క్రైమ్స్. అర్థమవుతుందా? సైబర్ క్రైమ్స్ గురించి నా విషయాలు అన్నట్లుగా. ఓకే. యెస్. సో మరి క్వెషన్స్ మనం ఎంత నేర్చుకున్నా క్వెషన్స్ ఎలా టాకిల్ చేయాలో తెలియకపోతే కొంచెం కష్టమే కదా! సో మన క్వెషన్ చూద్దామండి. వాట్ ఈస్ ద బోల్డ్ కురుక్షేత్ర మిలిటరీ ఎక్సైజ్? సో ఇది ఏంటి అంటున్నారు. ఏంటి అంటే ఇట్ ఈస్ అ బైలేటరల్ మిలిటరీ ఎక్సైజ్ బిట్వీన్ సింగపూర్ అండ్ ఇండియా అంతే. నెక్స్ట్ చూడండి. టేబుల్ టాప్ ఎక్సైజ్ అంటే ఏంటి? సో టర్మ్ వొకాబులరీ టర్మినాలజీ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మీరు మిస్ అవ్వడానికి ఎలాంటి ఛాన్స్ లేదు. గుర్తుపెట్టుకోండి. టేబుల్ టాప్ అంటే ఏంటి? టేబుల్ టాప్ ఇస్ అ ఫార్మ్ ఆఫ్ ద సైబర్ డిఫెన్స్ ట్రైనింగ్. సో చూడండి, సైబర్ దిస్ వర్డ్ రిలేట్స్ టు వాట్? సైబర్ క్రైమ్స్ గురించి ఈ వర్డ్ మాట్లాడుతుంది. సో ఇది బోల్డ్ కురుక్షేత్ర గురించి సంబంధించిన విషయాలు. ఇక నెక్స్ట్ చూడండి. గత కొన్ని రోజులు కాదండి, దాదాపుగా 1960s డికేడ్స్ నుంచి ఇక్కడ చూసుకుంటే ఏంటి మనకి థాయిలాండ్ అండ్ కంబోడియా ఈ 2 దేశాల మధ్య చాలా దారుణమైన ఒక ఉద్రిక్త వాతావరణాన్ని మనం చూడడం జరుగుతుంది. అసలు మొత్తానికి ఈ డిస్ప్యూట్ ఎందుకొచ్చిందంటే ఎప్పుడైనా చూడండి, ఇరు దేశాల మధ్య మనకేంటి అంటే రీజనల్ ఇష్యూస్ పరంగా గానీ, లేదా ల్యాండ్ ఇష్యూస్ పరంగా గానీ చాలా వరకు గొడవలు మనం చూస్తాం. ఇక్కడ ఏం జరిగిందంటే సరిహద్దులకు సంబంధించిన ఒక గొడవను మనం చూడొచ్చు. ఎస్పెషల్లీ సరిహద్దుల గురించి మనం గొడవను చూస్తే, సో వీళ్ళిద్దరి మధ్య మన మలేషియా ప్రధానమంత్రి ఎవరు? అన్వర్ ఇబ్రహీం వీళ్ళిద్దరి మధ్య సఖ్యతను కుదిర్చడం జరిగింది. ఈ టైంలో మీరు కంబోడియా అండ్ థాయిలాండ్ వీళ్ళకి సంబంధించిన ప్రధానులను మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ చూడండి, పుత్రజయ పుత్రజయ అంటే ఒక ఊరి పేరండి. ఎక్కడ? మలేషియాలో. మలేషియా ప్రధానమంత్రి అన్వర్, కంబోడియా ప్రధానమంత్రి అండ్ థాయిలాండ్ ప్రధానమంత్రి హన్ అండ్ పుంథామ్. సో వీళ్ళు ఇక్కడ చూడండి, హన్ అండ్ పుంథామ్ వీళ్ళని ఇప్పుడేంటంటే ఇక గొడవలొద్దు, ఈ ఉద్రిక్త వాతావరణాన్ని మనం తీసేద్దాం అనుకుంటూ మనకి పేపర్ కట్ వస్తుంది. ఈ పేపర్ కట్‌ని మనం ఎంటైర్‌గా డిస్కస్ చేద్దాం. ఓకేనా? యెస్. మన డిస్కషన్ చూస్తే ఇది అండి. సో ఇక్కడ మనం చూస్తే ప్రీహ్ విహార్ అనే ఒక టెంపుల్ అండి. ప్రీహ్ విహార్ అనే ఒక టెంపుల్. ఇది ఒక శైవిజం టెంపుల్. సో ఈ టెంపుల్ కూడా రెండిటి మధ్య, ఫర్ ఎగ్జాంపుల్ ఇది థాయ్ అండి. సో ఇది కంబోడియా. సో థాయ్, ఇది కంబోడియా. ఈ 2 దేశాల మధ్య ఈ బార్డర్‌లో ఈ టెంపుల్ లొకేట్ అయింది. అర్థమవుతుందా? ఆ బార్డర్‌లో ఈ టెంపుల్ లొకేట్ అయింది. ఒకసారి చూడండి. సో ఇక్కడ చూస్తే యుద్ధ విమానాలు గానీ, మందుపాత్రలు గానీ, దౌత్యపరమైన బహిష్కరణలు గానీ ఇవన్నీ ఈ దేశం మధ్యల జరుగుతున్నాయి. సో మనకి ఎలా క్వెషన్ పడతదంటే ఇటీవల మనం చూసిన ప్రీహ్ విహార్ అనే ఒక టెంపుల్ ఇది ఏ దేశాల మధ్య ఒక వివాదాస్పద ప్రాంతంగా మారింది? లేదా ఈ టెంపుల్ రిలేటెడ్ టు శైవిజమా?
లేదా విష్ణుయిజమా, లేదా ఏంటి, ఇలా ఇలా మనం క్వశ్చన్స్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకసారి ఈ క్వశ్చన్ మనం చూద్దామండి. సో ఇది ఎక్కడుంది మనకి? కంబోడియాలో ఉంది. సో ఎక్కడుంది ఇది మనకి? రేపు అడుగుతారు, ఈ థాయిలాండ్లో ఉందా, లేదా కంబోడియాలో ఉందా, లేదా మలేషియాలో ఉందా, ఏ రకంగా రావచ్చు. సో ప్రీహ్ విహార్ అనే టెంపుల్ ఎక్కడుంది మనకి? కంబోడియాలో ఉన్న ఒక హిందూ దేవాలయం. దిస్ ఈస్ రిలేటెడ్ టు లార్డ్ శివ అన్నట్లుగా. సో ఇది చూడండి ఇక్కడ డాంగ్రెక్ పర్వత శ్రేణి. సో డాంగ్రెక్ మౌంటైన్ రేంజ్లో డాంగ్రెక్ ఈ పదం మాత్రం గుర్తుపెట్టుకోండి. డాంగ్రెక్ రేంజ్లో ఇది మనకి లొకేట్ అయింది. దీన్ని కట్టించిన వంశం ఎవరు అంటే కైమర్ సామ్రాజ్యంలో సూర్యవర్మన్ అనే రాజు దీన్ని కట్టించడం జరిగింది. సో చూస్తే మనకి టైం లైన్ చూడండి, 11th అంటే 12th సెంచరీలో, 1113లో అంటే 12th సెంచరీలో. ఒకసారి దీన్ని మనం రియల్ టైంలో అబ్జర్వ్ చేద్దాం పదండి. ఒక్కసారి దీన్ని మనం రియల్ టైంలో అబ్జర్వ్ చేద్దాం. నేను ఇప్పటివరకు చెప్పా ఏంటి, ఇరు దేశాల మధ్య ఇది ఒక డిస్ప్యూట్గా మారింది. ఎందుకు డిస్ప్యూట్గా మారిందో ఇప్పుడు మీరే చూసి చెప్పాలి. సో ఒక్కసారి చూడండి, ఒకసారి ఈ కింద ఉన్న ప్రాంతం మొత్తం కంబోడియా, ఈ మీద ఉన్న ప్రాంతం మొత్తం ఏంటి, ఈ మీద ఉన్న ప్రాంతం మొత్తం మనకి థాయిలాండ్ కనబడుతున్నాయి కదా. సో ఇలా అయితే ఈ కంబోడియాలో ఇది ఎలా లొకేట్ అయిందంటే, మీకు ఇక్కడ వైట్ కలర్ ఒక బార్డర్ కనిపిస్తుందా లేదా, బార్డర్, ఈ బార్డర్లో చూడండి ఒకసారి, చాలా దగ్గరగా అబ్జర్వ్ చేయండి. ఇది జస్ట్ ఈ మీద మనకి థాయిలాండ్, ఈ కింద మనకేంటి కంబోడియా. సో టెంపుల్ ఎక్కడుందండి? ఎగ్జాక్ట్గా ఈ పొజిషన్లో ఉంది. అంటే కైమర్ సామ్రాజ్య సమయంలో దీన్ని కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. సో మనకి టెంపుల్ ఇలా ఈ రకంగా కనబడుతుంది. ఓకేనా? ఒకసారి ఇంకా డీటెయిల్గా చూడండి. సో ఇలా ప్రతి దాన్ని మనం రియల్ టైంలో చూడడం ద్వారా మనకి ఏంటంటే చాలా ఎక్కువ రోజులు ఆ సబ్జెక్ట్ మన మైండ్లో ఉండడానికి ఎక్కువగా ప్రాబిలిటీ మనకు ఉంటుందండి. ఓకేనా? సో ఈ రకంగా ఆ టెంపుల్ మనకి ఉండడం జరుగుతుంది. ఓకేనా? ఎస్. సో ఇలా ఈ టెంపుల్ అనేది ఒక వివాదాస్పద ప్రాంతంగా మారింది. ఇక దీని గురించి చాలా వరకు గొడవలు కానీ, వీళ్ళ మధ్య ఒక ఉద్రిక్తమైన వాతావరణం కనబడుతుంది. అయితే మనందరం మాట్లాడుకున్నట్లుగా ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అని ఒక కోర్టు ఉంటుంది కదా మనకి. ఆ కోర్టు ఏమని చెప్పిందంటే, సో 1962లోనే అంటే 1962లోనే ఈ టెంపుల్ అనేది కంబోడియాకి చెందుతుంది అని చెప్పడం జరిగింది. సో ఆ తర్వాత మళ్ళీ ఉద్రిక్తలు జరిగినాయి. మళ్ళీ తర్వాత 2013లో కూడా సేమ్ తీర్పు మళ్ళీ ఇవ్వడం జరిగింది. కానీ అప్పటి నుంచి ఉద్రిక్తతలు ఇలా కొనసాగుతూనే ఉన్నాయి. సో ఇది దీని కాంటెక్స్ట్. మరి క్వశ్చన్స్, డెఫినెట్లీ క్వశ్చన్స్ కావాలి కదా. సో చూడండి, ప్రీహ్ విహార్ ఆలయం ఏ దేశంలో ఉంది? కంబోడియాలో. ఈ ఆలయం ఏ హిందూ దేవతకు సంబంధించింది? లార్డ్ శివ. ఈ ఆలయం ఏ పర్వత శ్రేణిలో ఉంది? డాంగ్రెక్. సో చూసారు కదా, మనం ఏదైతే ఇచ్చామో అవే క్వశ్చన్స్ మనకి ఎలా కనబడుతున్నాయి ఇక్కడ, ఇలా మాత్రం డెఫినెట్గా మీరు ప్రిపేర్ అవ్వండి. సో ప్రీహ్ విహార్ ఆలయం ఏ సమయంలో నిర్మించబడింది? ఎప్పుడు? మనకి 1113 అని ఇలా మనం మాట్లాడుకున్నాం కదా. సో ఈ టైంలో ఇది కన్స్ట్రక్ట్ చేయబడింది అని మనం మాట్లాడుతున్నాం. ఓకే, ఇక నెక్స్ట్ ఇక్కడ ఒక పిట్ట చూడండి, ఇది ఒక బర్డ్. ఈ బర్డ్, సో బర్డ్ అంటే గుర్తొచ్చింది, మనం మొన్న దేని గురించి మాట్లాడుకున్నాం? హార్న్బిల్ బర్డ్ గురించి మాట్లాడుకుందాం. అంతకుముందు గ్రాండెలా అనే ఒక బ్లూ ఎలక్ట్రిక్ బర్డ్ గురించి మనం మాట్లాడుకుందాం. ఈరోజు ఏ బర్డ్ గురించి మాట్లాడుకున్నాం? బై ద వే, మీరు ఆ వీడియో చూస్తుంటే నేను మిమ్మల్ని అడిగే ఒక సింపుల్ క్వశ్చన్ ఏంటంటే, సో వెరీ రీసెంట్గా దేశంలో ఏ రాష్ట్రం హార్న్బిల్స్ కోసం ఒక సెపరేట్గా కన్జర్వేషన్ని నిర్మించబోతుంది? సో చేయండి, కామెంట్ తప్పకుండా చేయండి. ఓకేనా? ఎస్. ఇక్కడ చూడండి, లాంగ్ బిల్డ్ బుష్ వార్బ్లర్. సో లాంగ్ బిల్డ్ అనే ఒక బర్డ్ అంట. సో ఇక్కడ పెద్ద స్టోరీ ఏం లేదు. ఇక్కడ స్టోరీ ఏంటంటే, ఇది మనకి 46 సంవత్సరాల తర్వాత ఇది లదాఖ్లో కనబడింది. ఇక్కడ 46 సంవత్సరాల తర్వాత ఇది లదాఖ్లో సురా అనే ఒక వ్యాలీలో ఇది మనకి దర్శనం ఇచ్చింది. అందుకు ఇది లైమ్లైట్లోకి వచ్చింది. సో చూడండి, అవి స్పీషీసే కానీ లేదా ఎనీ కైండ్ ఆఫ్ ఎనిమల్స్, వాటి మీద ఒక క్వశ్చన్ 100%గా మనం చూస్తున్నాం ఎగ్జామ్స్లో. సో అదే కాంటెక్స్ట్లో ఇలాంటి వాటిని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? వెరీ రీసెంట్గా మనం గ్రాండెలా అనే బర్డ్ని చూసాం. ఎక్కడ? హిమాచల్ ప్రదేశ్లో. ఓకేనా? ఎస్. సో ఈ బర్డ్ కొంచెం మనం చూసుకుంటే ఇది మనకి ఎక్కడెక్కడంటే మిడ్ ఏషియన్ రేంజ్లో కనబడుతుంది. సో మిడ్ ఏషియన్ రేంజ్లో ఇది మనకి చాలా తరచుగా కనబడుతుంది. అండ్ తజకిస్తాన్ లాంటి ఏరియాలో కూడా మనకి ఇది కనబడుతుంది. సో జనరల్ చూసుకుంటే ఆల్పైన్స్ గ్రాస్ లైన్స్లో కానీ లేదంటే అటవీ క్లియరింగ్ లంచ్లో కానీ ఇది మనకి బ్రతకడం మనం చూడొచ్చు. ఇక ఐయుసిఎన్లో మన రెడ్ లిస్ట్ అని ఒకటి ఉంటుంది కదా. ప్రతిసారి మనం ఈ ఐయుసిఎన్ రెడ్ లిస్ట్ని మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. దీంట్లో మనకి మొత్తం ఏంటంటే 9 కేటగిరీలు ఉంటాయి. ఆ 9 కేటగిరీలో ఇది నియర్ థ్రెటెండ్ అంటే అంతం అయిపోవడానికి చాలా దగ్గరి పొజిషన్లో ఇది మనకు కనబడుతుంది. ఓకేనా? ఎస్. నెక్స్ట్,
మరి దీని మీద మన క్వెషన్స్ కూడా కొంచెం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు కదా! ఎలా? మరి క్వెషన్స్ మనకి ఎలా పడతాయి? సో, దీనికున్న ఒక సైంటిఫిక్ నేమ్ ఏంటి? లోకస్టెల్లా మేజర్ అనేది దీని సైంటిఫిక్ నేమ్. నెక్స్ట్ ఈ లాంగ్ బిల్డ్ వార్బర్ మనకి ఎక్కడ కనబడుతుంది? మధ్య ఆసియా గాని, తజికిస్తాన్ గాని, ఈ రేంజ్‌లో ఆల్పైన్స్ గడ్డి భూముల్లో గాని, లేదంటే ఫారెస్ట్ క్లియరింగ్‌లో గాని ఇక్కడ ఇది మనకు కనబడుతుంది. ఇక నెక్స్ట్ ఈ లాంగ్ బిల్డ్ ఇది ఐయూసీఎన్ రెడ్ లిస్ట్‌లో ఎక్కడుంది? నియర్ థ్రెటెండ్ అంటే దాదాపుగా ముప్పును పొంచి ఉన్న ఏరియాలో ఇది మనకి లొకేట్ అయింది. ఓకే. యెస్. ఇక నెక్స్ట్ ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఒకసారి ఇక్కడ చూడండి మీరు. బేరెంట్స్ సీ. ఓకేనా? సో, ఈ స్ట్రక్చర్‌ని నేను ఇంకాస్త మీకు క్లియర్‌గా డ్రాయింగ్ చేయడం జరిగింది. ఇలాంటి వాటిని డెఫినిట్‌గా గుర్తుపెట్టుకోండి. అస్సలు ఏ మాత్రం కూడా మీరు నెగ్లిజెన్స్ చేయని అవసరం లేదు ఇక్కడ. ఇది ఎట్లా అంటే వెరీ రీసెంట్‌గా ఇది మనకి ఎక్కడ లొకేట్ అయిందంటే రష్యాకు నార్త్ సైడ్. ఇది ఫర్ ఎగ్జాంపుల్ రష్యా అయితే దీని మీద ఇది లొకేట్ అయింది. సో, ఈ లొకేషన్‌లో ఈ బేరెంట్స్ సీ మనకి ఎందుకు కనబడిందంటే రష్యా వెరీ రీసెంట్‌గా కొన్ని మిసైల్స్‌ని టెస్ట్ చేసింది. ఆ టెస్ట్ చేయడం వల్ల మనకి ఈ బేరెంట్స్ సీ అనేది ఇప్పుడు లైమ్‌లైట్‌లోకి వచ్చింది. ఈ బేరెంట్స్ సీకి ఉన్న కొన్ని బౌండరీస్ మనం మాట్లాడుకుందాం. యెస్. మనం బౌండరీస్ మాట్లాడుకుందాం. ఏంటి సార్ మరి ఈ బౌండరీస్‌లో క్వెషన్స్ మనకు పడతాయంటే ఒకసారి తెలంగాణ కంటిన్యూషన్ గ్రూప్ 2 పేపర్ చూడండి. మీకు పడతాయో పడవో మీకు కనబడుతుంది. ఎందుకంటే యుక్రెయిన్ క్యాపిటల్ కీవ్ గురించి, ఆ కీవ్ చుట్టూ ఉన్న అన్ని దేశాల గురించి అడగడం జరిగింది. అదే విధంగా భూమధ్య రేఖ ఈ సౌత్ అమెరికా కాంటినెంట్ మీద ఎంత దూరం వెళ్తుందో వాటన్నిటిని కూడా అడగడం జరిగింది. ఇదే కాంటెక్స్ట్‌లో ఇలాంటి క్వెషన్స్‌ని ఇంటర్నేషనల్ రిలేషన్‌షిప్‌ని మాత్రం మీరు వదిలిపెడటానికి అస్సలు ఏ మాత్రం కూడా ఇలాంటి పని చేయకండి. ఓకేనా? ఇప్పుడు చూడండి బేరెంట్స్ సీ. ఇప్పుడు చూసుకుంటే దీనికి ఇది మనకి ఏ వరుస కనబడుతుంది? ఇది నార్త్ వెస్ట్. అంటే తెలుగులో ఏంటి మనకి వాయువ్యం. ఈ దిశ చూసుకుంటే మనకి స్వాల్బార్డ్ ఆర్చిపెలాగో. తెలుగులో రాస్తున్నానంటే స్వాల్బార్డ్ ద్వీప సముదాయం మనకి ఈ బేరెంట్స్ సీలో ఇక్కడ కనబడుతుంది. ఒకసారి చూడండి. సో, ఇదేనండి స్వాల్బార్డ్ ద్వీప సముదాయం. ఓకేనా? స్వాల్బార్డ్ ద్వీప సముదాయం. నెక్స్ట్ మరి దీనికి నార్త్ ఈస్ట్ తెలుగులో ఏంటి? ఈశాన్య దిశను చూసుకుంటే ఫ్రాంజ్ జోసెఫ్ ఐలాండ్. సో, ఇది అండి. ఫ్రాంజ్ జోసెఫ్ ఐలాండ్స్ మనకి ఇక్కడ కనబడుతున్నాయి. ఇక నెక్స్ట్ దీని కిందకి సౌత్ చూసుకుంటే మనకి కోలా ద్వీపకల్పం. సో, మనకి ఏం కనబడుతుంది ఇక్కడ? కోలా ద్వీపకల్పం. ఇక్కడ ద్వీపకల్పం అంటే వెరీ రీసెంట్‌గా మనం ఒక ద్వీపకల్పం గురించి మాట్లాడుకున్నాం. ఆ ద్వీపకల్పం పేరేంటి? కంచట్కా పెనిన్సులా అనేది ఒకటి మనం మాట్లాడుకున్నాం వెరీ రీసెంట్‌గా. ఓక్టోస్క్ అనే ఒక సముద్రం ఉంటుంది. బేరింగ్ జలసంధి ఉంటుందని మనం మాట్లాడుకున్నాం కదా! సో, అదే విధంగా ఇప్పుడు మనకొచ్చింది ఏంటి? కోలా పెనిన్సులా మనకొచ్చింది. ఒకసారి చూడండి కోలా పెనిన్సులా. సో, కోలా పెనిన్సులా వచ్చేసి దిస్ ఇస్ ఆల్ కోలా పెనిన్సులా. సో, ఈ కోలా పెనిన్సులా కిందే అంటే ఈ కోలా పెనిన్సులా వచ్చేసి మనకి ఎక్కడుంది? ఇది వచ్చేసి మనకి కంప్లీట్ యూరోప్‌లో లొకేట్ అయింది ఈ కోలా పెనిన్సులా. ఈ కోలా పెనిన్సులా కిందే మనకున్న సముద్రం ఏంటంటే తెల్ల సముద్రం. సో, ఇది అండి. ఇదంతా మనకి వైట్ సీ. ఓకేనా? వైట్ సీ. ఓకే. యెస్. నెక్స్ట్ ఇక తూర్పు సైడ్ చూసుకుంటే మనకి ఒక దీవులు కనబడుతున్నాయి కదా! ఒక పెద్ద ఐలాండ్ కనబడుతుంది కదా! సో, దాని పేరు చూడండి. నోవాయా జెమ్లయా. ఓకేనా? నోవాయా జెమ్లాయా. ఈ నోవాయా జెమ్లాయాకి సైడ్‌కి మనకు కనబడుతున్న ఇంకో సముద్రం ఏంటంటే కారా సముద్రం. కారా సీ. ఒకసారి చూడండి. ఇదేనండి నోవాయా జెమ్లాయా. ఇది వచ్చేసి కారా సముద్రం. నెక్స్ట్ ఆ టైప్ అయిపోయింది. ఇక ఆగ్నేయ దిశ అంటే ఆగ్నేయ దిశ ఇటు చూసుకోండి. ఇది సౌత్ ఈస్ట్ అంటే ఆగ్నేయ దిశ. ఈ ఆగ్నేయ దిశను మనం అబ్జర్వ్ చేస్తే పెచోరా సముద్రం కనబడుతుంది. సో, చూడండి ఆగ్నేయ దిశ. సో, ఇది వచ్చేసి పెచోరా సముద్రం మనకి కనబడుతుంది. ఇక వెస్ట్ సైడ్ చూసుకుంటే మనకి బేర్ ఐలాండ్స్. సో, చూడండి బేర్ ఐలాండ్స్ మనకు కనబడుతున్నాయి. ఏంటి సార్ ఇట్లాంటి టఫెస్ట్ దాన్ని నేను ఇట్లా గుర్తుపెట్టుకోవాలి? నా వల్ల కాదు, నేను చేయలేనంటారా? సింపుల్ అండి. ఒకటి మీ అందరికీ చెప్పదలుచుకున్న విషయం ఏంటి అంటే ఇలాంటి క్వెషన్స్‌ని చాలామంది ఇగ్నోర్ చేస్తారు. మరి చాలామందికి జాబ్స్ వస్తాయా? మిమ్మల్ని అడుగుతున్నా. ఇంతమందికి జాబ్స్ వస్తాయా? సో, నా ఇంటెన్షన్ ఏంటంటే 1,00,000 మందికి నువ్వు ఒక్కడివి అయితే 1,00,000 మంది చేయని ఒక్క క్వెషన్‌ని నీ ఒక్కడివి చేస్తే ఇది కూడా చాలా టఫెస్ట్ ఏం కాదండి. జస్ట్ ఒక 10 టైమ్స్ రాయు. లేదు సార్ ఇందుకే నేను తీసుకొచ్చిందేంటి రియల్ టైమ్ విజువలైజేషన్. అర్థమవుతుందా? రియల్ టైమ్ విజువలైజేషన్ నేను తీసుకొచ్చింది ఇందుకోసమే. ఇప్పుడు చూడండి మీకు చూపిస్తా. ఎలా గుర్తుండది, ఎందుకు గుర్తుండది అన్నారు కదా! ఇప్పుడు చూడండి నేను చూపిస్తా. సో, రష్యా కనబడుతుందా లేదా? రష్యా.
ఈ రష్యా మీద మనకి బ్యారెన్స్ సీ కనబడుతుంది. ఇది చూడండి, ఇదంతా మనకి ఏంటి, యూరోపా కాదా? ఎస్, మనం మాట్లాడుకున్న నోమ్లాయా జెమ్లాయా ఇదేనండి, ఇదే మనం మాట్లాడుకున్న, కనబడుతుందా? నోవాయా జెమ్లాయా కనబడుతుందా? సో కారా సముద్రం కనబడుతుందా లేదా? కారా సముద్రం. సో కిందికి రండి, ఇదంతా మనకి కోలా పెన్సిలా. ఈ కోలా పెన్సిల్లో ఇక్కడ మనం చూస్తే ఇది మనకి వైట్ సీగా కనబడుతుంది, ఇది మనకి తెల్ల సముద్రంగా కనబడుతుంది. ఓకే, ఎస్ చూడండి, వైట్ సీ, వైట్ సీ, వైట్ సీ వచ్చిందా రాలేదా? నెక్స్ట్ చూడండి, ఎస్. సో ఈ రకంగా ఇది మనకి లొకేట్ అయింది, ఇది మనకి బ్యారెన్స్ సీ. ఈ బ్యారెన్స్ సీ మనకి ఇటు పక్కన వెళ్తే ఇక్కడ మనకు ఒక ఐలాండ్ మనకి కనబడుతుంది. మనం ఏమన్నా బేర్ ఐలాండ్స్ అని పిలవడం జరుగుతుంది, బియర్ ఐలాండ్స్ అని. సో ఇది బియర్ ఐలాండ్స్ అన్నట్లుగా. సో ఇలా మనం పైకి వెళ్తే మనకు వచ్చేది ఏంటంటే ఆర్కిటికే కదా. సో ఈ రకంగా మనం పైకి వెళ్తే మనకి వచ్చేది ఏంటి, ఇదంతా మనకి ఆర్కిటిక్ జోనే కదా. సో ఆర్కిటిక్ జోనే కదా అంటే ఇదంతా మనకి ఒక ఆర్కిటిక్ సముద్రానికి ఇది ఒక మార్జినల్ సముద్రంగా ఉంటుంది. ఇది బేరెన్స్ సీ, ఇది మనకి ఆర్కిటిక్ సముద్రానికి ఒక మార్జినల్ సీగా ఇది మనకు కనబడుతుంది, ఒక మార్జినల్ సీగా ఇది మనకు కనబడుతుంది. ఈ రకంగా ట్యాకిల్ చేయండి, అలా డ్రాయింగ్స్ వేసుకోండి. ఓకేనా? ఇప్పుడు డిస్క్రిప్షన్ చూడండి, ఇది నార్వే అండ్ రష్యా మధ్య ఉత్తర తీరాల మధ్య ఉన్న ఒక ఆర్కిటిక్ ఒక మార్జినల్ సముద్రం. సో నార్వే అని పేరు వచ్చింది. ఎక్కడుంది సార్ నార్వే, ఎక్కడుంది అని మీరు నన్ను క్వశ్చన్ చేయాలి కదా. సో చూడండి ఇప్పుడు, సో చూడండి, కనబడుతుందా? నార్వే కనబడిందా లేదా? నార్వే ఈ రష్యా మధ్య ఈ ఆర్కిటిక్ సముద్రానికి ఒక మార్జినల్ సముద్రంగా ఇది బిహేవ్ చేస్తుంది. ఓకే, ఎస్. నెక్స్ట్ స్టేట్మెంట్. సో మనం చేయాల్సింది ఏం లేదండి, ఆ స్టేట్మెంట్స్ని యాజ్ ఇట్ ఈస్గా చూసుకొని ఒక బ్లూ ప్రింట్ డ్రా చేసుకోండి, ఖతం. అర్థమవుతుంది కదా. ఎస్. సో నెక్స్ట్ 1.4 మిలియన్ వరకు ఇది మనకు ఉంటుందని. సో దీనికి ఎందుకు బేరింగ్స్ అని పేరు వచ్చింది అంటే మనకి ఇక్కడ చూస్తే డచ్ నావిగేటర్ అయిన విలియమ్స్ బేరెన్స్ పేరు మీదుగా దీనికి ఆ పేరు వచ్చిందని ఈ స్టేట్మెంట్ చెప్తుంది. ఇక తర్వాత ఇక్కడ చూసుకుంటే ఇవన్నీ నేను రాసిన ఏంటి మనం చూసుకున్న ఈ బ్లూ ప్రింట్ డయాగ్రామ్స్, ఈ బ్లూ ప్రింట్ ఇక్కడ మనం చూసుకున్న ఈ డయాగ్రామ్స్ అన్నట్టుగా దీని యొక్క డయాగ్రామ్స్. ఓకేనా? సో ఇలా చూసుకుంటే మనకి ఇక్కడ చూడండి, పెచోరా సీ కానీ వైట్ సీ కానీ, ఈ వైట్ సీ పెచోరా సీ ఇది ఒక 2 పార్ట్స్గా బేరింగ్ మనకు చూస్తున్న బేరెన్స్ సీ ఉంది అని, తర్వాత నోవాయా జెమ్లాయా ఆర్చిపెలాగో ఉంది అని. సో ఇలా దీనికి సంబంధించిన స్టేట్మెంట్స్ మనం చూడొచ్చు. ఓకే, ఈ రకంగా మీరు ఈ క్వశ్చన్స్ని ట్యాకిల్ చేయాలి. నెక్స్ట్ మరొకసారి క్వశ్చన్స్ మనం ఎలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎలా చూస్తే బ్యాలెన్స్ ఈజ్ ద మార్జినల్ సీ ఆఫ్ ద వాట్, ఇది దేని యొక్క మార్జినల్ సీగా మనం కనబడుతుంది. దీని ఒకటి ఇది మనకి ఆర్కిటిక్ సముద్రం యొక్క ఏంటి మనకి మార్జినల్ సీగా. సో బ్యాలెన్స్ ఈజ్ లొకేటెడ్ ఎలాంగ్ ద నార్థర్న్ కోస్ట్ ఆఫ్ ద విచ్ 2 కంట్రీస్, ఏ 2 కంట్రీస్ మధ్య ఉంది మనకి ఇప్పుడే చూసాం కదా, నార్వే ఇటు రష్యా, రష్యా వీటి మధ్య ఉంది. ఓకే, వాట్ వాజ్ ద బ్యాలెన్స్ సీ నోన్ యాజ్ ద వైకింగ్స్ అండ్ మిడివల్ రష్యన్స్. సో ఇక్కడ చూస్తే మనకి వైకింగ్స్ అనే ఒక తెగ అండ్ మిడివల్ రష్యన్స్ దీన్ని ఒకప్పుడు ఏమని పిలిచేవాళ్ళు అంటే ఇక్కడ చూడండి, ముర్మిన్ సీ అని పిలిచేవారు. సో వెరీ రీసెంట్గా మనం కనబడిన ఏంటి మనకి బ్యాలెన్స్ సీని లోకాల్లో అంటే రష్యా లోకల్ పీపుల్ ఏమని పిలిచేవాళ్ళు, అలా కూడా మన క్వశ్చన్స్ పడతాయి. ఏమని పిలిచేవారు? ముర్మిన్ సీ అని పిలిచేవాళ్ళు. సో ఇలా మనం క్వశ్చన్స్ని ట్యాకిల్ చేయాలి. నెక్స్ట్ ఇది ఏపీ రీజనల్ ఇష్యూ అండి. ఏపీ రీజనల్ ఇష్యూ మనం చూసుకుంటే ఏపీలో సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే సామాజికంగా వెల్ఫేర్ని మనం ఎలా ఇవ్వాలి, అందరికీ ఇన్సూరెన్స్ స్కీములు కానీ బీమా వర్తింపడం కానీ, లేదా ఉద్యోగం చేస్తున్న వాళ్ళు నెలకింత ప్రీమియం కట్టుకుంటే తర్వాత వాళ్ళ ఉద్యోగం అయిపోయాక ఇంతో కొంత పర్ మంత్ వస్తుందని, ఇలాంటి స్కీమ్స్ పట్ల అవగాహన తీసుకురావడానికి వచ్చిందే ఈ ఈఎస్ఐసి. సో ఎంప్లాయీస్ స్కీమ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఒకటి ఇది తీసుకొచ్చిన ఒక పథకం పేరు ఏంటంటే స్ప్రీ అని ఒక ప్రోగ్రామ్ వచ్చింది. స్ప్రీ అంటే స్కీమ్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ద రిజిస్ట్రేషన్స్ ఆఫ్ ఎంప్లాయీస్ అండ్ ఎంప్లాయీ, అంటే ఉద్యోగులకి ఆ ఉద్యోగం ఇచ్చే వాళ్ళకి వీళ్ళందరూ కూడా ఇన్సూరెన్స్ సెక్టార్లో జాయిన్ అవ్వాలి అని ఇది మనకి ఇక్కడ ఏపీలో వచ్చింది. వీళ్ళేనండి, వీళ్ళు ప్రతి విభాగానికి సంబంధించిన చైర్మన్స్ అన్నట్లుగా. సో వీళ్ళని చూస్తే మనం వీళ్ళని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఇక్కడ చూడండి, సో ఇన్సూరెన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ ఎం రామారావు, ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీస్ డైరెక్టర్ వచ్చేసి ఆంజనేయులు గారు, స్టేట్ మెడికల్ ఆఫీసర్ వచ్చేసి ప్రదీప్ గారు, సో బాయిలర్స్ డైరెక్టర్ వచ్చేసి ఉమా మహేశ్వరరావు గారు. సో ఎందుకు వీళ్ళందరూ వచ్చారు? ఇప్పుడు మనకి మెడికల్ ఇన్సూరెన్స్ ఉంటుంది, తర్వాత నార్మల్ ఇన్సూరెన్స్ ఉంటుంది, తర్వాత ఉద్యోగం అయిపోయిన తర్వాత వచ్చే ఆ కొంత పెన్షన్లా వస్తుంది చూడండి, అలాంటి ఇన్సూరెన్స్. వీటన్నిటి యొక్క మేనేజింగ్ డైరెక్టర్స్ వీళ్ళు ఏమంటారు అంటే ఈ సంవత్సరంలో మొత్తంగా
14,00,000 మంది ఉద్యోగస్తుల్ని దీంట్లో మేము జాయిన్ చేసుకుంటాం అని వీళ్ళు చెప్పడం జరుగుతుంది. ఇది దీనికి సంబంధించిన స్టోరీ. సో ఇదంతా స్క్రిప్ట్. ఎలా అంటే మహిళా ఉద్యోగులైతే వైద్య సంరక్షణ గానీ, అనారోగ్య సమయంలో నగదు ప్రయోజనాలు గానీ ఇవన్నీ అంట. ఒకవేళ 21,000 వరకు సంపాదిస్తే నెలకి ₹10 ఇట్లా మనం ఎవరైతే సంపాదిస్తున్న వాళ్ళు ఇంతకంటే ఎక్కువ ఉద్యోగులు యజమానులందరికీ సో ఇది వర్తిస్తున్నాం. అంటే మనం నెల నెల ఇంత కొంత విరాళంగా అంటే మనం ఏంటి ప్రీమియం కట్టినా కూడా మనకి ఎండ్ ఆఫ్ టైమ్ ఇంతొస్తుంది, ఇట్లొస్తుందని ఈ స్కీమ్‌కి సంబంధించిన మొత్తం విషయాలు. ఇవేమి కూడా మనకు అవసరం లేదు. జస్ట్ స్ప్రీ అనే ప్రోగ్రామ్ ఏంటి సరిపోతుంది. ఓకేనా? యెస్. ఇక నెక్స్ట్. సో ఈరోజు జూలై 29థ్ ఏంటి? సో వరల్డ్ టైగర్స్ డే. సో ఇక్కడ చూస్తే టైగర్స్ డే, ఇంటర్నేషనల్ టైగర్స్ డే. ఎందుకు మనం దీన్ని తీసుకురావడం జరిగింది? సో మీ అందరూ ఒక చరిత్ర తెలుసుకోవాలండి. ఏంటి అంటే 1972 వరకు మన దేశంలో జాతీయ జంతువుగా సింహం ఉండేది. సో సింహాన్ని తీసేసి టైగర్‌ని పెట్టడం జరిగింది. ఎందుకంటే ఒకప్పుడు లక్షల్లో ఉన్న టైగర్స్ అంట 1972 వరకు జస్ట్ 18,000 వరకు తగ్గిపోయాయి. దాని తర్వాత ఇంకా చాలా 1800 వరకు తగ్గిపోయాయి. తర్వాత చాలా తగ్గిపోవడం జరిగింది. ఈ కాంటెక్స్ట్‌లో 1973లో ఇందిరాగాంధీ గారు ప్రాజెక్ట్ టైగర్ అని ఒక స్కీమ్ తీసుకొచ్చారు. ఈ ప్రాజెక్ట్ టైగర్ కింద వీటి యొక్క పోచింగ్ గానీ, అంటే అక్రమ వేట ఉంటుంది కదా! వీటన్నిటిని బ్యాన్ చేసే విధంగా సో తీసుకొచ్చారు. అయితే ఐయూసీఎన్ మనకి ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ నేచర్ ఉంది కదా! మనకి గ్లాండ్ స్విట్జర్లాండ్‌లో ఉంటుంది. ఇదేం చేసిందంటే 1986 వరకే ఇది అంతరించిపోతున్న జంతువు, ఎండేంజర్డ్ స్పీషీస్ అని దీన్ని ప్రకటించడం జరిగింది. ఈ కాంటెక్స్ట్‌లో టైగర్ డేటా మనకి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అయింది. సో 1972 వరకు చూసుకుంటే టైగర్స్ మనకి ఎన్ని? జస్ట్ 18,000 టైగర్స్ మనకు కనపడ్డాయి. ఓకేనా? యెస్. ఇక 1973లో మనం ఏం చేసాం? ప్రాజెక్ట్ టైగర్‌ని మనం ఇంప్లిమెంట్ చేసాం. సో ఇప్పటికి అంటే 2025కి మొత్తంగా మనకెన్ని? 58 టైగర్ రిజర్వ్స్ మనకు కనబడుతున్నాయి. 58. చివరి టైగర్ రిజర్వ్ ఏంటి? మాధవ్ టైగర్ రిజర్వ్. తెలంగాణలో ఉందేంది? కవ్వాల్ టైగర్ రిజర్వ్. అర్థమవుతుందా? ఏపీ అండ్ తెలంగాణ బార్డర్‌లో ఉందేంది? శ్రీశైలం టైగర్ రిజర్వ్స్. ఓకేనా? ఇలా మనం చూడొచ్చు. అయితే వీటి యొక్క గణన అంటే ప్రతి సంవత్సరం మనం టైగర్స్‌ని లెక్కిస్తాం కదా! ఇది మనకి ఫస్ట్ 2006లో స్టార్ట్ అయింది. దీన్ని మనం ఎవ్రీ 4 ఇయర్స్‌కి ఒకసారి లెక్కిస్తాం. అంటే 2006కి 4 ఇయర్స్ అంటే 2010, దీనికి 4 ఇయర్స్ అంటే 2014, దీనికి 4 ఇయర్స్ అంటే 2018, దీనికి 4 ఇయర్స్ అంటే 2022. అంటే ఇప్పటివరకు ఎన్ని సార్లు గణన జరిగింది? 1, 2, 3, 4, ఫిఫ్త్. సో ఫిఫ్త్. మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడొస్తుంది మనకి? 2026లో ఈ గణన వస్తుంది. సో మొదటగా లెక్క పెట్టినప్పుడు మనకి ఎంతొచ్చినాయంటే 1411 మాత్రం వచ్చినాయి. ఇప్పుడెన్ని వచ్చినాయి? 3167. సో మీతో కలిపి 3167, 3167 టైగర్స్ ఇప్పటికి వచ్చినాయి. మరి టైగర్స్ ఎక్కువ ఉన్న స్టేట్స్ ఏంటి మన దేశంలో? ఒకటి మధ్యప్రదేశ్, కర్ణాటక, ఉత్తరాఖండ్, మహారాష్ట్ర ఇలా. ఇక మనం కర్ణాటక చూసుకుంటే బందీపూర్ గానీ, నాగర్హోల్ గానీ, అన్షి గానీ సో ఇలా మనం చూడొచ్చు. అదేవిధంగా మహారాష్ట్ర చూసుకుంటే తడోబా, అంధేరి గానీ, అదేవిధంగా మనం మధ్యప్రదేశ్ చూసుకుంటే పన్నా, పెంచ్ లేదా మాధవ్ ఇలా చాలా ఉన్నాయి మనకి. ఇదే ఉత్తరాఖండ్‌లో చూసుకుంటే నందదేవి టైగర్ రిజర్వ్ గానీ ఇలా మనం చూసుకోవచ్చు. ఇది దీనికి సంబంధించిన డేటా అన్నట్లుగా. ఓకేనా? ఇది దీని మొత్తం ఎంటైర్ డేటా. ఓకే. యెస్. ఇవి అండి ఈరోజు కరెంట్ అఫైర్స్. ఇంతకంటే మళ్ళీ మోర్ క్వాలిటీతో మనం నెక్స్ట్ సెషన్‌లో కలుసుకుందాం. సో తప్పకుండా ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్‌ని మీ ఫ్రెండ్స్ గానీ, మీకు సంబంధించిన వాట్సాప్ గ్రూప్స్ గానీ దాంట్లో షేర్ చేసి మీ సపోర్ట్‌ని మాకు మాక్సిమం అందించగలరు. ఓకేనా? థాంక్ యూ.